బాగుంది కదా. అవన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమనంటే మంచి చెడు తప్పులు ఒప్పులు బెస్ట్. బట్ ఈ హోల్ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అసలు. వెల్కమ్ టు కలగూరగంప. మళ్ళీ మనం గంప దుకాణానికి వచ్చినాం, పెద్ద దుకాణానికి. లేదు ఫ్యూచర్ ఇంతకంటే పెద్ద దుకాణం వద్దు, పెద్ద గుడిసె వేద్దాము. ఒక పెద్ద ప్లేస్ తీసుకొని ఒక గుడిసె ఉండి అందులో స్టోర్ ఉండి పక్కన ఒక చిన్న పొలం ఉండి పిల్లలు ఆడుకోవడానికి ఉండి మీరు కూరగాయలు తెంపుకోవడానికి ఉండి. ఇది నా కళ. ఆ కళ ఎప్పుడైతుందో నాకు తెలియదు కానీ ఎనీవే కోటపల్లి వివేకానంద నగర్లో ఉన్న స్టోర్ దగ్గరికి వచ్చినాము. సో ఇంటీరియర్స్ ఈ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ర్యాక్స్ కూడా ఈ వీక్లో ఫిట్ అయిపోతాయి. మొత్తము ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయినాక ఫైనల్ ఫినిషింగ్ కలర్స్ ఇస్తారు మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలనే దాంతో. ఓకే, అండ్ కౌంటర్స్కి మొత్తం వైరింగ్ అయిపోయింది. 1 వీక్ 10 days పడుతుందా పెయింటింగ్ అయ్యాక ర్యాక్స్? అవునా, 24 hours ఇన్ని ర్యాక్స్ అయిపోతాయా? ఓకే, అది ఇది ఇంతే కదా, లోపలికి ఏం రాదు కదా ఇది, ఇక్కడనే ఊరికే. ఈ టైల్స్ టూ స్మూత్ ఉండి స్కిడ్ అయ్యేటట్టు ఉన్నాయండి. సో వచ్చేవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలనిపించి దాన్ని కొంచెం రఫ్ టెక్స్చర్ లాగా ఏదో ప్లాన్ చేసాము. చూడాలి ఎట్లయితుంది అనేది. నార్మల్గా నడుస్తుంటే జారినట్టు అనిపించింది అనమాట, అందుకు దానికి వెళ్తున్నాం. అండ్ మన టీ స్టాల్ ఎట్లయిందో చూద్దారండి. టీ స్టాలు, కాఫీ స్టాలు, ఇంకా చాలామంది చెప్తున్నారు జ్యూసులు పెట్టండి అని. ఫ్రెండ్ ఈ ఏరియా అంతా మన కాఫీ సిట్అవుట్ ఏరియా అనుకుంటున్నాము. చూద్దాం ఎట్లయితుందో. ఫుల్ ఆఫ్ వైర్స్ కనెక్షన్స్ అన్నీ. కాఫీ ఎట్లుంది? బాగుంది కదా, సూపర్ ఉందబ్బా. యాక్చువల్గా కుంభకోణం నుంచి స్పెషల్గా కాఫీ పౌడర్ శాంపుల్స్కి వచ్చాయి. ట్రై చేస్తున్నాం, చేయలేదు ఇంకా. ఈరోజు ట్రై చేయాలి, ఎందుకంటే నా దగ్గర ఫిల్టర్ కాఫీది ఎప్పుడో తెచ్చాను, అది ఎక్కడో మిస్సింగ్. ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయినాం కదా, సో అదనమాట. సో కుంభకోణం కాఫీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఏం చేసి ఒకసారి 4 చాలాసార్లు ట్రై చేయాలి దాన్ని. అంటే నాలాగా ఫిల్టర్ కాఫీ రాని వాళ్ళు కూడా ఆగమాగం వేసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉండేటట్టు అనమాట. సో చూద్దాం ఇది ఎట్లా అనేది. నిజంగా అంటే ఏం చేస్తామనేది ఐడియా రావట్లేదు. ఇగో కౌంటర్ ఇది ఇక్కడికి వస్తుంది, అది దీనిదే కదా సేమ్. అండ్ నాకైతే చెట్లు పెట్టడానికి చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీకు చెప్తాను, మీరు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఈ టొంకలు చూస్తే ఇవ్వండి నాకు. ఓకే రండి, నేను చెప్తాను నాకు ఎక్కడెక్కడ చెట్లు పెట్టుకోవాలని ఉందో చెప్తాను. అంటే గ్రీనరీ బాగుండేటట్టు ప్లానింగ్. కిందికి వెళ్ళి మాత్రం కొంచెం పెద్ద కుండీల లాగా చేయించలేదు, అంటే పెద్ద కుండీలు పెట్టేసి మనీ ప్లాంట్స్ కింద నుంచి పెంచితే ఈ ఏరియా అంతా వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. అదొకటి, ఎందుకంటే దీని మీద ఎక్కువ వెయిట్ వేయలేం మనం. అండ్ హ్యాంగింగ్ పెడితే ఎంతవరకు అవుతుందో దాని మెయింటెనెన్స్ నాకు తెలియట్లేదు. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటే సూపర్ ఉంటుంది నిజానికి. యాక్చువల్గా ఈ మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, మనకొక్కరికే కాదు పైన ఉన్న వాళ్ళకు కూడా. సరే ఎవరికున్న గ్రీనరీ పెడితే ఎవరేమన్నారు కాబట్టి అనుకుంటున్నా ఈ మెట్లకు 2 sides సింగిల్ సైడా గ్రీనరీ ఇవ్వాలని మాత్రం చెట్లు పెట్టేద్దాము. ఎక్కుతుంటే బ్యూటిఫుల్గా ఉండాలి మనకి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఒక ఈ కార్నర్ ఎవరు పోరు కాబట్టి పెద్ద చెట్టు. అండ్ ఇక్కడ ఒక కార్నర్ కాబట్టి అంటే తిక్క ఆలోచన చెప్పండి మీరు, ఓకేనా? ఇక్కడ ఒక కార్నర్ కాబట్టి ఇంకొక ఒక చెట్టు, ఓకేనా? అండ్
నిజానికి ఈ మూలకి ఎవరు ముట్టరు, అండ్ డోర్ తెరుచుకుంటే కూడా ఇంతకే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక చెట్టు పెట్టుకోవచ్చు. ఓకే, సో అక్కడ పెట్టాం కాబట్టి రెండో వైపులు పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా క్లోజ్ చేస్తాము, ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి క్లోజింగ్. సో ఇక్కడంతా గ్రీనరీ పెట్టుకోవచ్చు మనం, చెట్లు కొనుక రావాలా. ఎండాకాలంలో పెడదామా, ఒక నెల ఆగి పెడదామా, ఏం అర్థమైతలేదు నాకు. నెక్స్ట్ మే 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మన ఓపెనింగ్ అవ్వచ్చు. బట్ ఇనీషియల్గా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా నార్మల్గా ఓపెన్ చేస్తాము. ఎందుకంటే బిల్లింగ్ సిస్టమ్ పనిచేస్తుందా, మెటీరియల్ ఎట్లా సప్లై చేయన్ అవుతుంది, అంటే ఎట్లా సప్లై చేస్తాము, డైలీ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కదా. సో సాఫ్ట్ లాంచ్ అంటారంట దాన్ని. అట్లా చేశాక ఒక 3-4 డేస్ అయ్యాక అప్పుడు శ్రీదేవి ఇక్కడ ఉంటుంది, మిమ్మల్ని అందరినీ పిలుస్తా, అందరు రండి. ఓకేనా, ఇదనమాట. కింద అయితే పార్కింగ్కి రెడీ అవుతుంది. 1, 2, 3, 4 కార్లు పక్కా పడతాయి. ఓకే, కాబట్టి ఇబ్బంది లేదు. పక్కన సందులో కూడా ఆపుకోవచ్చు, అక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి. అయితే ఇందులో బ్యాక్ సైడ్ కొంచెం కూడా స్టోరేజ్కి వదలలేదు, అదొకటి మైనస్ పాయింట్ మనకి. ఎంతసేపు ఫుల్ ఫ్లెడ్జ్గా తీసేసుకున్నాము, ఆలోచిస్తున్నాం పైన ఒక చిన్న స్పేస్ తీసుకుందామా, అక్కడ కొంచెం స్టోరేజ్ పెట్టుకుందామా అనేది. ఆన్లైన్లో అంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫిల్ చేస్తాము. అట్లా మీరు కూడా వెయిట్ చేసేటప్పుడు, యాడ్ చేసినప్పుడు కార్ట్లో అది లేకపోతే కొంచెం వెయిట్ చేస్తారు కదా. బట్ స్టోర్కు మీ టైము అన్నీ వదులుకొని ఇక్కడికి వస్తారు. సో వచ్చినప్పుడు లేకపోతే బాగుండదు, అస్సలుగా బాగుండదు. అవన్నీ పక్కకు పెడితే మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది అని బాధ అనమాట. సో అందుకు పైన తీసుకుందామా అని అనుకుంటున్నాం. రెంట్ ఎంత చెప్తారో ఎట్లన్నో తెలియట్లేదు ఇంకా నాకు. ఓకే, అదొకటి. కొంచెం ప్లేస్ అన్నా తీసుకోవాలి, తప్పదు. బట్ ఈ దాని అనుభవం వల్ల ఏంటంటే నెక్స్ట్ స్టోర్స్కు ఫ్రాంచైజీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెనుక కొంచెం చిన్న స్పేస్ మనకు స్టోరేజ్కి ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిదన్నమాట. అది అర్థమవుతుంది. సో దాని ప్రకారమే మనం ఫర్దర్గా వెళ్ళొచ్చు. మనం పెట్టుకున్నా, ఎవరికైనా ఫ్రాంచైజీ ఇచ్చినా, ఇక్కడ ఏవైతే లెసన్స్ నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మనము దాన్ని సరిదిద్దుకుంటూ నెక్స్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు. గుడ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమునంటే మంచి చెడు, తప్పులు ఒప్పులు, బెస్ట్ ఏదున్నా సరే మనమే తీసుకొని ఆ పెయిన్ కానీ అంతా ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు అనమాట. అది సంగతి. ఇంకేమో అప్డేట్స్, ఒక ఫ్రెండ్ ఓపెనింగ్ రోజు ఎట్లా డెకరేట్ చేస్తావు శ్రీదేవి అని అడిగింది. ఏం ఐడియా లేదు అని అన్నా. అయితే తను ఒక బుట్ట గంపలతోటి ఒక డిజైన్ చేసి పంపించింది. ఇవి ఉంటే బాగుంటుంది, అవి తీసి పెట్టుకొని మళ్ళీ మీరు ఫెస్టివల్స్ అప్పుడు పెడితే కూడా బాగుంటుంది అని చెప్పింది. ఆ పిక్స్ పోస్ట్ చేస్తే ఎట్లున్నాయో మీరు చెప్పండి. తను అట్లా చేయించి ఇస్తా అన్నది. సో ఓపెనింగ్ రోజు అట్లా కట్టుకుందాము, అక్కడక్కడ కట్టుకుని ఫెస్టివల్స్కి మళ్ళీ తీసి పెట్టుకోవడం అలాంటి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేం చేయొచ్చు, ఉన్నంతలో ఇంకేం బెటర్మెంట్ చేయొచ్చు అనేది కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. ఇది సంగతి. కలుద్దాం మేలో. ఏమున్నా మేలో ఓపెనింగ్ అయిపోతుంది కాబట్టి సో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. కొన్ని నిలువ ఉండేవి, ఎక్కువ ఉండేవన్నీ ప్యాకింగ్ జరుగుతుంది. వాటి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా. ప్రాసెస్ కూడా మీకు పెడితే చూపిస్తే ఏమేమి ప్యాక్ చేసి పెట్టినామో చూపిస్తా. అండ్ అప్పటికప్పుడు ప్యాక్ చేయాల్సినవి కొంచెం లేట్గా వస్తున్నాయి. ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ 6 నుంచి 10వ తారీఖు లోపు అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసేవి ఆల్రెడీ బుక్ చేసి పెట్టినామన్నమాట. బట్ ఈ హోల్ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అసలు
అంటే మీకు చెప్పట్లేదు, బట్ మళ్ళీ మనకంటూ ఒక స్టోరీ ఉండాలి కాబట్టి ఫైనాన్షియల్గా ఎట్లా గెట్ ఆన్ అవుతున్నాము, ఎలాంటి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ దొరికిందా దొరకలేదా, వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమైంది, రాకపోతే ఏం చేస్తున్నాం అనేది స్టోరీ బాగుంటుంది. బట్ చెప్పుకోవడానికి చాలా అంటే ప్రాబ్లము ఆ సిచ్యుయేషన్లో గోత్రూ అవుతుంటే చాలా టఫ్గా ఉంది. బట్ ఎనీవే అంటే ఎందుకంటే కథలు చెప్పుకున్నాం కదా, లైఫ్ జర్నీ అన్నట్టు ఈ కలగూరగంప జర్నీ కూడా ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇనీషియల్గా మనము తీసుకున్నప్పటి నుంచి సిచ్యుయేషన్ ఎట్లా క్రాక్ చేసామనేది మీకు చెప్తా, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది అది. కాబట్టి కథలన్నీ చెప్పుకుందాం అబ్బా, మళ్ళీ కథలు చెప్పుకోవడానికి ఒక అవకాశం కాబట్టి ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అంటే ఎపిసోడ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ స్టోరీలు మొదలైతాయి. సో ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది, వాళ్ళు వైర్లు గుంజుతున్నారు, నా సౌండ్ అట్లా వస్తుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.